పుట్టగానే ఆకలితో ఉంటాడు కదా, ఆకలితో ఉండగానే పుట్టిన పిల్లవాడికి కన్ను నోట్లో పెడితే వాడు పాలు తాగుతాడు, ఏడుపు మానేసి హాయిగా పడుకుంటాడు. మా అమ్మ పడుకునేది కాదు, పుట్టగానే ఆమెకు ఆకలి బాగా అవుతుంది. ఆమె ఆకలి తీరాలి అంటే మనం అనుకున్నది ఎంత అంటే 50 కిలోల అన్నం పెడితే ఆమె ఆకలి తీరుతుంది అని 50 కిలోల అన్నవాటిని అక్కడ పెట్టి దానిపైన జ్యోతులను వెలిగించి ఆమె దృష్టి ఆమె పైన పడేట్టుగా వెనకాల సుబ్రహ్మణ్య స్వామి సుందరేశ్వర భగవానికి దుర్గాభవాని మాతాకి ఎవరెవరైతే ఓడిబియ్యం పోసేవాడు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ డబ్బుల్లో పోస్తే అవి మేము సాక్షాత్ ఇక్కడ పవన్ లక్ష్మణ్ గారు తర్వాత డాక్టర్ ప్రసాద్ గారు మీ ఇద్దరులో ఎవరు కన్యాదాత ఎవరు ప్రతిగ్రహించేటువంటి వాళ్ళు చెప్పండి. ఇద్దరు సందేహంగా చూస్తున్నారు. నేను మిమ్మల్ని ఇక్కడ కూర్చున్నబట్టింది అందుకు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు కావాలి. డాక్టర్ గారు సుందరేశ్వరుడికి వచ్చామట, సపోర్ట్ కొట్టండి. ఇక కన్యాదానం చేసే పవన్ లక్ష్మణ్ గారికి నాకు సమస్య. ఎందుకంటే ఇవాళ రేపు అంతో ఇంతో చదువుకున్న పిల్లవాడు దొరికినాడు అని అంటేనే డోరీ బాగయ్యా. అందుకని ఇప్పుడు మా సుందరేశుడు ఆయన ఇప్పుడు మేము అడుగుతున్నాము, డోరీ ఏమిస్తారు మీరు? మీకు దోషం లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఆనందంలో మునిగిపోతున్నారు. నేను మీకు ఒక సలహా ఇస్తాను. ఏమిటి తెలుసా? ఏ సుందరేశుడు అనంతకోటి బ్రహ్మాండాలు సృష్టించినాడో అవన్నీ రాసిస్తాను అని కాదు, వాడికి కొత్త మనం ఏం చేసిస్తాం. మొన్న ఈ మధ్య ఆటోళ్ళు ఏమన్నారు అంటే, ఎవరైనా సరే గడియారం నీకు రాసిస్తున్నాను అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటా మనం చేయాలి. మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి అన్నారు. తప్పకుండా మీ అమ్మాయిని ఎక్కడికి పోతా కూడా ఉద్ధరిస్తున్నారు. మంగళాచార ప్రాప్తం కుర్యాత్ తస్యాయం ప్రయోగః. ఓం ప్రజాపతి శ్రియాయ కార్లలో వస్తున్నారు. ఆమె పాతివృత్యం ఎంత గొప్పది అంటే అమ్మవారిది. మహాబలిపురం సుమారు 1200 కిలోమీటర్ల దూరం ఉంటే అంత దూరం నుండి పాపం పరివారాన్ని వెంటబెట్టుకొని ఓ పక్కన గణపతిని, ఇంకో పక్కన కుమారస్వామిని, వీళ్ళందరూ వల్లీదేవి కోదండను కూడా పెట్టుకొని కష్టపడుకుంటూ అక్కడి నుంచి వ్యాన్లో వచ్చినది. కానీ మొగడిని తెచ్చుకునే